దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి న్యూస్ తో బయటకు వస్తున్నారు. మరోసారి మరి చట్టసభల్లో సీనియర్ సభ్యుడు దెందులూరు నియోజకవర్గం టీడీపీ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్ ఏం చేసినా ఆయనది ఒక స్టైల్, ఏం మాట్లాడినా ఒక రెబల్, అలాగే ఆయనది ఒక విభిన్నమైన శైలి. మరి గత ప్రభుత్వం ఎన్నో కేసులను ఎదుర్కొన్న చింతమనేని వైసీపీ ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అయితే ఢీకొనడం, ఆయన విజయం సాధించడం, ప్రజల్లో నేరుగా దూసుకుపోవడం అనేది చూస్తున్నాం. ఇక తాజాగా కూటమి ప్రభుత్వం హయాంలో దెందులూరు నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో చింతమనేని ప్రభాకర్ ప్రజలకు సమస్య ఉంటే వాటి పరిష్కారం కోసం ఏం చేస్తాడు, ఏం చేయగలడు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చూపించబోతున్నారు. మరి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేడు ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తారు. ఆ వీడియోస్ ఇప్పుడైతే వైరల్ అవుతున్నాయి. ఉదయం జోరు వాన కురుస్తున్న సమయంలో దెందులూరి మండలం సోమాన వారపాడు వద్ద అటుగా ప్రయాణిస్తున్న చింతమనేని ప్రభాకర్ వర్షం కారణంగా రోడ్లపై నీరు ఆగి మోటార్ బైకులు, కార్లు, లారీలు ఇంకా బస్సులు అస్తవ్యస్తంగా ఉన్నాయి అక్కడ నిలిచిపోయి. మరి అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది కాబట్టి అదంతా గమనించిన ఆయనే ప్రజలు ఇబ్బంది పడడం ఉండకుండా చాలానే ప్రయత్నించారు. మరి అది గమనించిన ప్రభాకర్ వెంటనే తన కాన్వాయ్ ఆపి తను ఒక ట్రాఫిక్ పోలీసుగా మారి ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. ముందుగా భారీ వాహనాలను పక్కకు తప్పించి ద్విచక్ర వాహనాలను ఒక వైపుగా పోనివ్వకుండా, అదే విధంగా ఎదురుగా వచ్చే వాహనాలు క్రమబద్ధీకరిస్తూ దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ సమయాన్ని ఆయన కేటాయించారు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా పూర్తిగా ట్రాఫిక్ ను తన స్వాధీనం చేసుకొని ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి అదే విధంగా ఇంతలా ప్రజలు ఇబ్బంది పడడానికి కారణమైన గుంతలను సైతం తను నోట్ డౌన్ చేసుకుని తన కార్యాలయ సిబ్బంది ద్వారా ఫోటోలు కూడా తీయించుకొని దాని మీద ఖచ్చితంగా మరమ్మతులు చేస్తానని హామీ ఇచ్చారట. మరి వాటిని ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీస్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి సత్వరమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇకపోతే ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే వాటిపై ప్రజలు ఫిర్యాదు చేసే వరకు ఎదురు చూస్తూ కూర్చోకూడదని స్థానిక కూటమి నాయకులు గాని, నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గాని వాటిని గుర్తిస్తే సత్వరమే వాటిని పరిష్కరించే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని ఆయన అయితే పేర్కొన్నారనమాట. ఇంకంతేకాకుండా అక్కడ ప్రజల ఫిర్యాదు చేసినప్పుడు ఖచ్చితంగా చూద్దాం అనేటువంటి నిర్లక్ష్య ధోరణి ఎవరు చేయకుండా ఉండేందుకు ఈయన ప్రజలకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, గుంతల కారణంగా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, నేషనల్ హైవే మీద వీటికి సంబంధించినవన్నీ కూడా ఫొటోస్ తీసి అధికారులకైతే వెంటనే పంపించి తగిన చర్యలు చేపట్టే విధంగా చేస్తానని అయితే దెందులూరి చింతమనేని ప్రభాకర్ అయితే తెలిపారు. సో ప్రజలందరికీ అయితే హామీ ఇచ్చారు. సో ఈ విధంగా తానే ఒక కానిస్టేబుల్ అవతారం ఎత్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం అది కూడా. సో అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసి అక్కడ గుంతల్ని ఫోటోలు తీసి అక్కడికి అంతా క్లియర్ చేసి ప్రజలందరికీ హామీ ఇచ్చి వర్షాల కారణంగా ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు పడుతారో అవన్నీ కూడా గుర్తించి వాటన్నిటిని కూడా తన సిబ్బంది ద్వారా వీడియో అంతా తీసి అదైతే అధికారులకు అయితే పంపించి తక్షణమే సత్వర చర్యలు అయితే తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే ఆయన మాట్లాడిన విషయాలు కానీ అతను తీసినటువంటి వీడియో అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియా అయితే వైరల్ అవుతుంది. సో మరి ఇంతకీ చింతమనేని ప్రభాకర్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు కనుక ఆ వీడియో చూస్తే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను, చూస్తూనే ఉన్నాడు డిసిఎం టుడే. నమస్తే.